లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. ఒక ఈగ కథ మనం తెలుగులో మాట్లాడే మక్కీకి మక్కీ అనే పదానికి సంబంధం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మక్కీకి మక్కీ అనే పదం ఎలా వచ్చింది? హిందీ పదం మక్కీ నుండి వచ్చింది. మక్కీ అంటే ఈగ అని అర్థం. దీని వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు, వక్తలు దీని గురించి చెప్పారు. చందమామ కథలలో డాక్టర్ హరికిషన్ గారు కూడా 'మక్కీకి మక్కీ' కథను గురించి చెప్పారు. ఇంతకీ ఒక కథనం ప్రకారం ఏంటంటే, పూర్వం ఒక తహసీల్దారు కార్యాలయంలో ఒక అధికారి ఉన్నాడంట. ఆయన ముఖ్యమైన పత్రాన్ని ఉన్నతాధికారికి సమర్పించాలి. ఆ పత్రంలో ఒక చిన్న ఈగ పడి అది అక్కడే చనిపోయిందంట. పత్రాన్ని చూసిన అధికారి అది ఎలా ఉందో అలాగే సమర్పించాలి అని చెప్పాడంట. చివరకు అతను కూడా ఒక ఈగని చంపి అలాగే పత్రంలో పెట్టి, అలాగే రాసి అది ఎలా ఉందో అలా ఇచ్చాడంట. దానిని చూసిన ఉన్నతాధికారి "మక్కీకి మక్కీ మారా హై క్యా?" ఈగకు ఈగని చంపి అలాగే పెట్టారా అని అడిగాడట. అప్పటినుండి ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా ఏ మార్పు చేయకుండా చేసేదాన్ని సూచించటానికి మక్కీకి మక్కీ అనే జాతీయం వాడుకలోకి వచ్చిందంట. మనం ఎలా వాడుతున్నాము? ఒక ఇంగ్లీషు పుస్తకాన్ని తెలుగులోకి అనువదించినప్పుడు, లేదంటే ఒక సినిమాని హిందీ నుంచి తెలుగులోకి చేసినప్పుడు దాన్ని కాపీ కొట్టటం అంటారు. దాన్నే మక్కీకి మక్కీ అంటారనమాట. అంటే తూచా తప్పకుండా కొందరు చెప్పింది చేయడం లాంటి సందర్భాలలో వాడతారనమాట. కొంతమంది ఎగ్జామ్ రాసేటప్పుడు ముందు స్టూడెంట్ దానిలో నుంచి కాపీ చేస్తూ, ఆ స్టూడెంటు టెక్స్ట్ బుక్‌లో నుంచి ఏదో పేపర్ తీసుకొచ్చి దాన్ని చూస్తూ కాపీ చేస్తూ అక్కడ ఉన్న పీటీఓ అనేది కూడా రాస్తే, ఈ విద్యార్థి కూడా అది కూడా రాసే వైనం అన్నమాట. నువ్వు ఏదైనా కొత్తగా చేస్తే నీ పేరు చెప్తారు. కాకుండా నాలా చేస్తే మక్కీకి మక్కీ అంటారు. ఇదండి సంగతి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.